దేవునికి స్తోత్రం. ఒక ఇంటికి అతిథి వచ్చినప్పుడు ఆ అతిథిని వాళ్ళు ఎంతో గౌరవంగా చూస్తారు. కావలసినవన్నీ కూడా ముందే ఏర్పాటు చేస్తారు. విలువలతో చూసి పంపిస్తారు. అలాగే నీవు నేను మనందరం కూడా ఈ భూలోకంలో జీవిస్తున్నాం కదా. ఒకానొక రోజున దేవుని గుడారంలో మనం అతిథిగా అక్కడ ప్రవేశించాలి. వాక్యం తెలియజేస్తుంది, ఈ లోకం శాశ్వతం కాదు. ఎప్పుడైనా సరే దేవుని గుడారంలోనికి మనం అతిథిగా వెళ్ళబోతున్నాం. అయితే దాని గురించినటువంటి ఆలోచన, దాని గురించినటువంటి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడే తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ ప్రకారంగా మనం జీవించినప్పుడు, మన జీవితాన్ని మార్చుకున్నప్పుడు మనం దేవుని గుడారంలో అతిథిగా ఉంటాం. సకల మర్యాదలను, సకల గౌరవాలను మనం పొందుకుంటాం. చూడండి దేవుని వాక్యాన్ని, కీర్తనల గ్రంథం 17వ కీర్తన 1వ వచనం. యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని మొదటిగా ప్రశ్న మనకు కనబడుతుంది. ఆయన గుడారంలో అతిథిగా ఎవరుంటారు? ఎవరు ఉండగలరు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో పాటుగా ఎవరు నివాసం చేయగలరు అనేది మనం చూద్దాం. దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి అని. మన ప్రవర్తనలో ఏ విధమైన మోసము, లోపము, కుయుక్తి ఉండకూడదు. యథార్థమైన ప్రవర్తన మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. అలాగే ఇష్టమైనట్టుగా జీవించకుండా దేవుడు మనకు బయలుపరిచినటువంటి నీతిని మనం అనుసరించాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఆయన గుడారంలో అతిథిగా ఉండడానికి దేవుడు అనుగ్రహించిన నీతిని మనం అనుసరించాలి. అలాగే హృదయపూర్వకంగా నిజం పలకాలి. అబద్ధానికి జనకుడు ఎవరో అంటే అపవాది కదా. కనుక దేవుని వాక్యం అంటుంది, దేవుని సన్నిధిలో లేదా దేవుని గుడారములో ఎవరైతే అతిథిగా పరలోకంలో ఉండాలనుకుంటారో వారు హృదయపూర్వకంగా నిజం పలకాలి. ఎప్పుడు కూడా నిజం మాట్లాడాలి. ఇలాంటి వారు దేవుని గుడారములో అతిథిగా ఉంటారు. నిరంతరం ఆయనతో పాటు జీవిస్తారు. అలాగే వీరు జీవిత విధానాన్ని మనం గనక గమనిస్తే ఇలాంటి వారు కొండెములాడరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడరు, ఇష్టం వచ్చినట్లు అల్లరి చిల్లరగా వారి మాటలు ఉండవు. కొండెములాడరు, ఇతరులకు కీడు చేయరు. చాలామంది కీడు చేసేవాళ్ళు మనకు కనబడుతున్నారు. మనతో అంటూ ఉంటారు, నేను వారికి మేలు చేశానో వారు నాకు కీడు చేస్తున్నారు అని. ఎన్నోసార్లు వింటాం. కానీ ఎవరైతే దేవుని గుడారముల అతిథిగా ఉండాలని ఆశపడి తమ జీవితాలను మార్చుకుంటారో వారు ఇతరులకు కీడు చెయ్యరు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఇతరుల మీద ఎప్పుడు కూడా నిందలు మోపరంట. ఇతరుల మీద ఎప్పుడు కూడా నిందలు మోపరు. చాలామంది నిందించే వారిని మనం చూస్తాం, నిందలు మోపేవారిని చూస్తాం. తమ తప్పులను ఒప్పుకోరు వారు, వేరే వారి మీద మోపుతూ ఉంటారు. ఆదికాండంలో నుండి ప్రారంభ మనుషుల్లో నుండి వచ్చింది ఆ గుణం. అదంతా కూడా తొలగిపోవాలి. నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని గుడారములో అతిథిగా ఉండాలనుకుంటున్నావా? అయితే ఆ స్వభావం, నిందలు మోపే స్వభావం తొలగిపోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి వారు దేవుని బిడ్డలను ఎంతో గౌరవిస్తారు, ఎంతో గౌరవప్రదంగా చూస్తారు. కించపరచరు, వారిని దిగజార్చరు. ఎప్పుడు కూడా వారు సలహా ఇచ్చినా, వారు మాట్లాడినా బలపరుస్తూనే మాట్లాడతారు. అలాగే మాట ఇస్తే ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆ మాటను చేస్తారు. మాట తప్పరు అని దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. తమ ధనాన్ని, తమ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని వారు వడ్డీకి ఇవ్వరు. ఎవరైనా సహోదరులు ఇబ్బందుల్లో ఉంటే చేయగలిగినంత సహాయం చేస్తారు తప్ప వడ్డీకి మాత్రం ఇవ్వరు. దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని ఆరాధిస్తూ, దేవునిని ఘనపరుస్తూ ఎంతోమంది వడ్డీలకు ఇచ్చి, వడ్డీ ఇవ్వకపోతే పీడించి
ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరా? వారు దేవుని గుడారములో అతిథిగా ఉంటారంటారా? ఆలోచన చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే లంచం తీసుకోరు. వారు చేస్తున్న ఉద్యోగాలలో, వారున్న స్థలాలలో, వారున్న ఆఫీసుల్లో, వారున్న వర్క్లో లంచం తీసుకోకుండా వారు చాలా జాగ్రత్తగా ఉన్నదానితోనే తృప్తి పడుతూ బ్రతుకుతూ ఉంటారు. దేవుని నామానికి అవమానం తెచ్చే విధంగా ఎక్కడా జీవించరు. పరిశుద్ధంగా, పవిత్రంగా, ప్రార్థనాపూర్వకంగా బ్రతుకుతారు. ఇలాంటి వారు దేవుని గుడారములో అతిథులుగా ఉంటారు. దేవుడు వారిని ఇష్టపడతాడు. దేవుడు వారికి సమస్తాన్ని సిద్ధపరుస్తాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భూలోకంలో ఉన్నటువంటి జీవితం శాశ్వతం కాదు. మరొక జీవితం ఉంది. ఆ జీవితం దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో, దేవుని ఇంటిలో ఆయన దగ్గర అతిథిగా ఉండేది. ఆ జీవితాన్ని కోరుకుందాం. దానికి తగినటువంటి విధానంలో మనం ఇక్కడ జీవిద్దాం. మంచి పునాది వేసుకుందాం. దేవుని సన్నిధిలో, దేవుని గుడారములో అతిథిగా ఉందాం. అలాంటి దివ్యమైనటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. ఈరోజు చాలా విషయాలు మీరు మాకు తెలియచేశారు. అందుని బట్టి స్తోత్రం. మీ సన్నిధిలో అతిథిగా ఉండడం ఎలాగో మీరు మాకు వివరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆ విధంగా మేము జీవించడానికి, మీ సన్నిధిలో, మీ గుడారంలో మేము అతిథిగా ఉండడానికి మీరే మాకు సహాయం చేయండి. ఆ దిశలో మమ్మల్ని నడిపించండి. ఏది విడిచిపెట్టాలో, ఏది కలిగి ఉండాలో వాటిని మేము కలిగి ఉండడానికి, విడిచిపెట్టడానికి నీ కృప చూపించి దైవికంగా బ్రతుకున్నట్లుగా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఎక్కువ ప్రార్థన చేయండి, ఎక్కువ దేవునితో గడపండి. మిగిలిన విషయాలన్నిట్లో కూడా విజయం పొందండి. గాడ్ బ్లెస్ యూ.